ओम गुरुभ्यो नमः। हाय बच्चों, वेलकम टू अवर स्वस्तिक एजुकेशनल ఛానల్। స్వస్తిక్ ఎడ్యుకేషన్ ద్వారా ఏపీ 6th క్లాస్ హిందీ కంటెంట్ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాము। ఇకాయి 1లోనే మౌఖిక్ ఖేల్ అన్నమాట। ఇకాయి 1 మౌఖిక్ ఖేల్ సన్నద్ధత కార్య। ఇక్కడ చూడండి, పిల్లలు నిలబడి ఉన్నారు కదా, ఇద్దరు అమ్మాయిలు నలుగురు అబ్బాయిలు నిలబడి ఉన్నారు। ఫస్ట్ అబ్బాయి ఒక అబ్బాయి అడుగుతున్నాడు, ఇక్కడ మేరా నామ్ సతీష్ హై, నా పేరు సతీష్ అన్నాడు అంటూ ఇక్కడ మనం క్వశ్చనింగ్ చేసి ఎలా క్వశ్చన్ చేయాలి, క్వశ్చనింగ్ సెంటెన్సెస్ అనేవి ఇక్కడ ఇచ్చారనమాట। నీ పేరు మామూలు మనం ఫస్ట్ వెళ్తూనే స్కూల్ ఫస్ట్ వెళ్తూనే ఏం చేస్తాము, నీ పేరేంటి, మీ నాన్న పేరు ఏం పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాం కదా, అలానే ఇక్కడ పిల్లలు క్వశ్చన్స్ వేసుకుంటున్నారు అనమాట। సో ఇక్కడ ఒక యాక్టివిటీ లాగా అనుకుందాం నాన్న। ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ ఉన్న పిల్లలందరూ ఫస్ట్ వాళ్ళ పేరు చెప్పుకుంటారు, ఎదురుగా ఉన్న అబ్బాయికి మీ నాన్న పేరేం పేరు, నీ పేరేం పేరు, తర్వాత మీ నాన్న పేరేం పేరు, ఇక్కడ ఉన్న ఈ క్వశ్చన్స్ని రిపీటెడ్గా అడుగుతారు। ఒకటి ఎగ్జాంపుల్ చెప్తా చూడండి। ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫస్ట్ అబ్బాయి ఉన్నాడు, ఇక్కడ ఈ అబ్బాయి ఉన్నాడు కదా, నెంబర్ వేస్తా చూడండి, ఫస్ట్, సెకండ్, ఓకేనా, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ అనుకుందాం, ఓకేనా। ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం జరుగుతుంది, మేరా నామ్ సతీష్ హై అని ఫస్ట్ అబ్బాయి అన్నాడు। సెకండ్ అబ్బాయిని ఏమడుగుతున్నాడు, తుమ్హారా నామ్ క్యా హై లేదా ఆప్కా నామ్ క్యా హై అని సెకండ్ అబ్బాయిని ఫస్ట్ అబ్బాయి అడిగాడు। తుమ్హారా నామ్ క్యా హై లేదా ఆప్కా నామ్ క్యా హై అని అడిగాడు। సో ఆప్కా నామ్ ఫస్ట్ పరిచయం అవ్వలేదు కదా, ఇప్పుడే కదా కొత్తగా, సో మీ పేరేం పేరు అని అడిగాడు అనమాట। సెకండ్ అబ్బాయి ఏం చెప్తున్నాడు, మేరా నామ్ అని ఆ అబ్బాయి పేరు చెప్తున్నాడు। ఏమని చెప్పుకుందాము, అబ్బాయి పేరు రఘు అని చెప్పుకుందాం, ఓకేనా। మేరా నామ్ రఘు హై, ఈ అబ్బాయి పేరు వచ్చేసి సతీష్, ఈ అబ్బాయి వచ్చేసి రఘు అనమాట। మేరా నామ్ రఘు హై అన్నాడు। ఆప్కా నామ్ క్యా హై, మీ పేరేంటి అని మూడో అబ్బాయిని అడిగాడు। మూడో అబ్బాయిని చెప్తున్నాడు, మేరా నామ్ అని అబ్బాయి పేరు చెప్తున్నాడు। అబ్బాయి పేరు ఏం చెప్పుకుందాం, రామ్, ఓకేనా, నా పేరు రామ్ అని చెప్పాడు। తర్వాత ఏం చేశాడు, మూడో అబ్బాయి మేరా నామ్ రామ్ అని ఫోర్త్ అబ్బాయిని అడుగుతున్నాడు, నీ పేరేం పేరు అంటే మేరా నామ్ అని అబ్బాయి చెప్తున్నాడు, మేరా నామ్ మాధవ్ హై అంటున్నాడు, మేరా నామ్ మాధవ్ హై అన్నాడు। సో ఇక్కడ ఉన్న ఒక్కొక్క పిల్లవాడు అబ్బాయి పేరు చెప్తున్నాడు, ఎదురుగా ఉన్న పిల్లల్ని ఎవరైతే వాళ్ళ క్లాస్మేట్స్ ఉన్నారో ఆప్కా నామ్ క్యా హై అని అడగడం మొదలుపెట్టాడు। ఈ అబ్బాయి పేరు చెప్పేసి ఫిఫ్త్ ఎవరిని అడుగుతాడు, ఫిఫ్త్ ఈ అమ్మాయిని అడుగుతాడు అనమాట। మేరా నామ్ మాధవ్ హై, తుమ్హారా నామ్ క్యా హై అంటే మేరా నామ్ సరిత హై, తుమ్హారా నామ్ క్యా హై అని ఈ అమ్మాయిని అడుగుతుంది। సో అలా ఒక్కొక్కరు ఒక్కొక్క క్వశ్చన్ వేసుకుంటూ వచ్చినారు, ఓకేనా। ఇది ఒక గేమ్ లాగా అనమాట। సో ఇక్కడ ఇది జస్ట్ నేను చెప్పిన గేమ్ నాన్న, మీరు ఎలా అయినా క్వశ్చన్స్ చేసుకోవచ్చు। ఇక్కడ ఉన్న క్వశ్చన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇక్కడ లెసన్ మనకి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను। మేరా నామ్ సతీష్ హై, నా పేరు సతీష్, ఆప్కా నామ్ క్యా హై, మీ పేరేంటి, ఎదురుగా ఉన్న వాళ్ళని మనము ఆప్కా నామ్ మీ పేరేంటి అని, మనకి ఈక్వల్గా ఉన్న వాళ్ళతో మన ఫ్రెండ్స్కి మనకన్నా తక్కువగా ఉన్న వాళ్ళని, అంటే మనకన్నా తక్కువ వయసులో ఉన్న వాళ్ళని మనం తుమ్హారా యూజ్ చేయొచ్చు। ఏమని యూజ్ చేయొచ్చు, తుమ్హారా। మన ఈక్వల్ కానీ మనకన్నా చిన్నవాళ్ళు ఉండవు, మనకన్నా పెద్దవాళ్ళు ఉంటే టీచర్స్ కావచ్చు, అమ్మా నాన్న కావచ్చు, వాళ్ళతో మనం ఆప్కా అంటాం, ఆప్, తుమ్, మన ఫ్రెండ్స్ అయితే తుమ్, మై అంటే నేను, ఐ అని అర్థం అన్నమాట, తుమ్ అంటే యు నీవు, ఓకేనా, ఆప్ అంటే యు మీరు అని అర్థం అనమాట, ఓకేనా। సరే నెక్స్ట్, ఆప్కా నామ్ క్యా హై, మీ పేరు ఏంటి అంటే నా పేరు అని మేరా నామ్ అని చెప్తామన్నమాట మనం చెప్పేటప్పుడు। మేరే పితాజీ కా నామ్ రాజేష్ హై, మా నాన్న పేరు రాజేష్, మేరే పితాజీ నా యొక్క తండ్రి పేరు, పితాజీ కా నామ్ అంటే పేరు, రాజేష్ హై, ఓకేనా। హై అంటే ఈజ్ అనే మీనింగ్ నాన్న, ఓకేనా। క్యా అన్నది క్వశ్చనింగ్ వర్డ్ అనమాట, క్యా అంటే వాట్ అని అర్థం, క్యా అంటే
వాట్ అని అర్థం. ఓకే, సో మేరే పితాజీ కా నామ్ రాజేష్. ఇంకా అందరూ సెకండ్ అబ్బాయిని అడుగుతాడు. సెకండ్ అబ్బాయి మేరా పితాజీ కా నామ్ రఘు రాకేష్ అని చెప్పి తుమ్హారే పితాజీ కా నామ్ క్యా హై అంటాడు. ఇలా 1 2 3 4 5 6 మళ్ళీ ఆ క్వశ్చన్ రౌండ్స్ వేసుకుంటారు. మీరు అలా ఆడుకోవచ్చు మీ ఫ్రెండ్స్తో కూర్చొని. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ఆప్కే పితాజీ కా నామ్ క్యా హై, మీ యొక్క నాన్న పేరు ఏంటి. ఓకేనా. ఆ క్వశ్చన్ వేసేస్తాడు. ఈ అబ్బాయి క్వశ్చన్ చెప్తాడు, ఈ అబ్బాయి ఆన్సర్ ఇస్తాడనమాట. అలా మేరే పితాజీ కా నామ్ మేరీ మాతాజీ కా నామ్ సరళ హై. మళ్ళీ ఇంకో నెక్స్ట్ ఏంటి, మాతాజీ అంటే అమ్మ అనమాట. మాత, పిత అంటే ఫాదర్, మదర్. ఓకేనా. సో ఇక్కడ అమ్మ స్త్రీలింగ్ కాబట్టి మేరీ అని వచ్చిందనమాట. ఓకేనా. సో ఇక్కడ కూడా ఆప్కి అని వస్తుంది. ఆప్కి మాతాజీ కా నామ్ క్యా హై, మీ అమ్మ పేరు ఏంటి. మా అమ్మ పేరు సరళ, మీ అమ్మ పేరు ఏం పేరు అన్నది ఇక్కడ క్వశ్చన్ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ మనం నేర్చుకుంది ఓవరాల్గా మనం ఇక్కడ నేర్చుకున్న టాపిక్స్ ఏంటి, ఐ అంటే నేను, నా పేరు అని చెప్పడానికి మనము మై అనే వర్డ్స్ని యూజ్ చేస్తాం అన్నమాట. మేరా నామ్, నా యొక్క పేరు, నా యొక్క అన్నదానికి మేరా అన్నది యూజ్ చేస్తాం. ఓకేనా. ఇక్కడ మనం ఓవరాల్గా నేర్చుకున్నట్టు ఏంటి, నేమ్స్ ఎలా చెప్పాలి, నేమ్ అంటే పేరు అనే అర్థము, మేరా అంటే నా యొక్క. ఓకేనా. సతీష్ అంటే పేరు, మేరా అంటే నా యొక్క, మైన్ యా మై సెల్ఫ్ గురించి చెప్పడం. మై నేమ్ ఈజ్ అంట కదా, మై నేమ్ ఈజ్ సతీష్ అని అర్థం. ఆప్కా నామ్ క్యా హై, ఇక్కడ యాక్చువల్గా అయితే ఈ కా అని వస్తుంది కదా, మై ప్లస్ కా మేరా అయిందనమాట. ఓకేనా. ఆప్ ప్లస్ కా आपका, तुम प्लस का तुम्हारा. ఓకేనా. आप ఇక్కడ మై ప్లస్ के मेरे, మై ప్లస్ की मेरी. आपकी రావాలంటే ఆప్ ప్లస్ కి ఆప్కి. జస్ట్ రెఫర్గా చెప్తున్నా, నేను మీకు క్లియర్గా ఇస్తాను ఎలా వస్తాయి, కా పెట్టినప్పుడు ఎలా వస్తాయి అని. ఓకేనా. ఇది యాక్చువల్గా అయితే మై, ఆప్ ఇవన్నీ ఏంటివి, సర్వనామాలు అన్నమాట. ఇంకా గ్రామర్ టాపిక్ వచ్చినప్పుడు సంజ్ఞ అంటే మన పేర్లన్నీ సతీష్, ఇక్కడ ఇచ్చిన రాజేష్ కావచ్చు, ఇక్కడ ఇచ్చిన సరళ, ఇవన్నీ నేమ్స్ అన్నమాట. ఓకేనా. సో ప్రతిసారి నేమ్ యూస్ చేయకుండా మనం ఆ నేమ్స్కి బదులుగా యూస్ చేసే వర్డ్స్ని మనం సర్వనామం అంటాం, ప్రెనౌన్స్ అంటాం కదా, ఈ ప్రెనౌన్. సో మేరా, మై, తుమ్, తుమ్హారా, ఆప్, ఆప్కా, యహ్, వహ్, ఏ, వే ఇవన్నీ కూడా సర్వనామాలు అనమాట. సో ఇక్కడ మనము నా పేరు అనేసి చెప్తున్నాం. ప్రతిసారి మనం సతీష్ అని చెప్పం కదా, ఆ అబ్బాయి, ఈ అబ్బాయి ఇలా అంటాం కదా. సో యహ్, హీ, షీ అని యూస్ చేస్తూ ఉంటాం అనమాట ఇక్కడ. సో తేరా అంటే తూ ప్లస్ కా తేరా అన్న వర్డ్ యూస్ చేయము, యాక్చువల్గా తుమ్హారా యూస్ చేస్తాం. తుమ్ ప్లస్ కా తుమ్హారా, నీ యొక్క. యహా అంటే ఇక్కడ అని అర్థం అనమాట. తుమ్ ప్లస్ కా తుమ్హారా. నెక్స్ట్ ఉస్కా, వహ్ ప్లస్ కా ఉస్కా. హమారా మన యొక్క, వర్డ్స్. హమారా మీనింగ్ ఏంటి, ఆ వర్డ్స్. ఆప్కా యువర్స్. ఛాత్ర అంటే స్టూడెంట్ అని చెప్పుకున్నాం కదా ఇంతకుముందు క్లాస్లో. క్యా అంటే వాట్ అని అర్థం. క్యా క్వశ్చనింగ్ వర్డ్ నాన్న ఇది, వాట్. కౌన్ అంటే హూ, ఎవరు. సో ఇవన్నీ మనం మన ఫ్రెండ్స్తో కూర్చొని చదవచ్చు అనమాట, మాట్లాడుకోవచ్చు, టాపిక్ చెప్పుకోవచ్చు. ఇలా మనం ఎన్నో అడగచ్చు.
ఇక్కడ తుమ్హారా నామ్ క్యా హై అని చెప్పేసి ఆప్కే పితా కా ఇవన్నీ అయిపోయినాయి కదా, ఆ పాఠశాల కా నామ్ క్యా హై, తుమ్హారీ బహన్ కా నామ్ క్యా హై, సో తుమ్హారే మనపసంద్ చీజోం కే నామ్ క్యా హై, ఇలా ప్రతిదీ ఏదైనా పేరు కనుక్కోవాలనుకున్నప్పుడు నీ పేరు చెప్పాలనుకున్నప్పుడు ఇవన్నీ మనం క్వశ్చనింగ్గా చేసుకోవచ్చు అనమాట. ఓకేనా నాన్న? ఇకాయి 1లో ఈ చాప్టర్ వైజ్గా అంటే ఇది థర్డ్ చాప్టర్ కిందకి కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ మనము ఫస్ట్ ఇకాయిలో థర్డ్ చాప్టర్ని కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. ఏదైనా ఉంటే డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మరికొన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.